ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే విశాఖ, రాజమండ్రి, గన్నవరం, ఓర్వకల్లు, రేణిగుంటలో కలిపి 6 విమానాశ్రయాలున్నాయి. విశాఖ నగరానికి సమీపంలో భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అది అందుబాటులోకి రాగానే ప్రస్తుతం విశాఖ విమానాశ్రయాన్ని ఇండియన్ నేవీకి పూర్తిగా అప్పచెప్పేస్తారు. అవి కాక కొత్తగా మరో 7 విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. శ్రీకాకుళం, తుని, అన్నవరం మధ్య 1, తాడేపల్లిగూడెం, ఒంగోలు, నాగార్జున సాగర్, కుప్పం వద్ద విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా దగదర్తి వద్ద 635 ఎకరాలు భూసేకరణ పూర్తయింది. మరో 650 ఎకరాలు సేకరించాల్సి ఉంది. మిగిలిన ప్రాంతంలో కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను గుర్తించి అవసరమైతే ప్రైవేటు భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఏపీలో 6 విమానాశ్రయాలు ఉన్నప్పుడు మళ్లీ కొత్తగా మరో 7 విమానాశ్రయాలు అవసరమేంటి అనే సందేహం కలగచ్చు. వాటి సమీపంలో బీపీసీఎల్, మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఇంకా పలు భారీ మధ్య తరహా పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ఫార్మా, డ్రోన్, ఐటీ తరహా హబ్లు ఏర్పాటు కాబోతున్నాయి. కనుక ఆయా ప్రాంతాలన్నీ శరవేగంగా అభివృద్ధి చెందుతాయని, అప్పుడు మరిన్ని విమానయాన సంస్థలు, సర్వీసులు ప్రారంభమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కనుక ఇప్పటి నుంచే విమానాశ్రయాల ఏర్పాటుకి ప్రయత్నాలు మొదలు పెడితే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందే సమయానికి అందుబాటులోకి తీసుకురావచ్చని సీఎం చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. 5 ఏళ్లు ఏపీని పాలించిన కుర్రాడు జగన్ భోగాపురానికి రెండోసారి శంకుస్థాపన చేయగలిగారు, కానీ ఇప్పటి వరకు ఆలోచన చేయలేకపోయారు. ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్నారు. కనుక గట్టిగా ప్రయత్నిస్తే ఈ 7 విమానాశ్రయాలు ఏర్పాటు చేయగలమని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. నేటికి తెలంగాణ అంతటికీ ఒకే ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ వద్ద ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచే వరంగల్ వద్ద మరో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఏర్పాటు కాలేదు. జెట్ స్పీడ్తో సాగుతున్న సీఎం చంద్రబాబు నాయుడిని యువకుడైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అందుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ఫలించి 7 విమానాశ్రయాలు కూడా నిర్మించగలిగితే దేశంలో అత్యధిక విమానాశ్రయాలున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది.